బర్డ్స్ హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్, పద్మావతి ఆసుపత్రులకు ప్రాణాధార ఔషధాలు, ఇంజెక్షన్స్ ని సరఫరా టెండర్స్ లో నిబంధనలను టీటీడీ పాలక మండలి సడలించిందని తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వార్షిక టర్నోవర్ 100 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గించడం వెనుక అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ కమిటీ సిఫార్సులు, మంత్రి లోకేష్ ఆదేశాలతో ఇదంతా జరిగిందన్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. ఔషధాలు, ఇంజెక్షన్లు వీటికి సంబంధించిన కనిష్ట వార్షిక టర్నోవర్ గతంలో 100 కోట్లు ఉంటే, సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లుంటే తప్ప బిడ్డింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. దాన్ని పూర్తిగా సడలించి 25 కోట్లు ఉంటే చాలు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. అత్యంత ప్రాణాధార మెడిసిన్స్ ని కొనటానికి తీసుకున్న నిర్ణయం ఇది. ఒక అజ్ఞాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కారణంగా నారా లోకేష్ గారి ఆదేశం మేరకు